రండి రండి తీసుకురండి దాన్ని తీసుకురండి రండి తీసుకురండి వేయండి వేయండి సోఫాలు ఏంటి దాన్ని ఏంటే భయపడుతున్నావా? లేదు, జాలి పడుతున్నా. జాలి పడుతున్నావా? ఎందుకో గిస్వంటి పాగల్ కొడలు. ఏయ్ నిన్ను నీ జబ్బల్కి నా రబ్బర్ బ్యాండ్. కొంచెమైనా దిమాకున్నా అదే మీకు. గామంటే ముసల్ది. కనీసం మీకైనా తెలియాలా లేదా? ఏం చేశారే? పైసలు ఎవరికాడున్నాయి? బండోడి దగ్గర. మరి నన్ను కిడ్నాప్ చేసి ఏమొస్తుంది? నీ నోట్లో మన్నుబడా. సర్లే, కిడ్నాప్ చేసావన్న భయమైనా ఉందిగా నీకు? భయమా బొమ్మడల్ పులుసా? మస్తు మజా అనిపించింది. కష్టపడి కిడ్నాప్ చేస్తే నీకు మజా అనిపించిందా? ఆడికెళ్ళి ఈడి దాకా మోసుకుని వస్తే మజా దాకా ముద్దు ముందరం సీరియల్ వస్తా. అది ఏంటే డ్రామాలు ఆడుతున్నావు? నువ్వు నా ఇంట్లో ఉన్నావన్న విషయం మర్చిపోకే. నువ్విక్కడి నుంచి బయటికి వెళ్ళాలంటే నా దగ్గర నొక్కేసిన డబ్బులు మాకివ్వాలి. అబ్బో, అంటే బండోడికి ఫోన్ చేసి డబ్బులు ఇవ్వమను, లేదంటే నకిలీ నగలైనా ఇవ్వమను. ఫోన్ చేయవే. ఏంది చేసేది? చేపలు ఎప్పుడు? ఒకసారి నీ ఫోన్ లో వాట్సాప్ చూడు. వాట్సాప్ అంటే పైన ఏముంది అని అత్తయ్య గారు? నీ మొహం పిల్లి పిత్రిదానా. ఆ ఫోన్ కిట్లి. ఫోనా? గీ చెప్తా. గీ వీడియో చూడండి. నగలు చేసావా? ఎంత అందంగా పడ్డాయో. నా ఫేసు ఇంకా అందంగా పడింది. వీడియో తీస్తారని తెలుసుంటే కొంచెం మేకప్ వేసుకునేదాన్ని. అదేమన్నా పెళ్లి వీడియో నానే? కిడ్నాప్ వీడియోనే. అయ్యో, ఇది గనక పోలీసులకు చూపిస్తే మన ముగ్గురం ఇలా లోపల ఉండాల్సిందే. నీ కొడల కంటే నువ్వే షార్ప్ గున్నావు. లేపో. థ్యాంక్స్. పర్ఫెక్ట్ గా కనిపెట్టినావు. మంచిగా ప్లాన్ చేసినలే. అయ్యో, ఈ వీడియోలో ఏంటి తల్లి? టెక్నాలజీ ముస్లి. మాకు కూడా తెలియదు కదే ఇలా వీడియో తీసి పంపొచ్చని. గియాల్ రేపు పెద్దాళ్ళ కంటే పిల్లలే ఎక్కువ ఫోన్ యూజ్ చేస్తుర్రు, టెక్నాలజీ వాడుతుర్రు. ఎక్కడికెళ్ళింది ఇంకా రాలేదు. దీనికి ఊరంతా పెత్తనాలు అయిపోయాయి. ఇప్పుడు ఎక్కడ వెతకాలో, ఎన్ని వీధులు తిరగాలో అప్పటికి చెప్తూనే ఉంటాను. వెళ్ళేటప్పుడు చెప్పి వెళ్ళవేను, కానీ చెప్తుందా? రావాలి, దాని పని చెప్తాను ఇవాళ. ఏదంకుల్ రమ్మన్నారంట? ఏరా శ్వేతని చూసావా? చూసాను అంకుల్. ఎక్కడ్రా? స్కూల్లో కాదురా, సాయంత్రం నుంచి కనబడట్లేదు. ఈ చుట్టుపక్కల ఎక్కడైనా చూసావా? అమ్మో, చూసినా అని చెప్తే శ్వేత వచ్చినాక సాగు కొడుతుంది. ఇప్పుడు ఏం చెప్పకుండా గమ్మున ఉండాలి. అడుగుతుంటే ఎద్దులా నిలబడతావు ఏంద్రా ముద్దు వెదవా? శ్వేత ఎక్కడుందో తెలుసా? తెలియదు అంకుల్. అలాగా, అయితే అది ఎక్కడికి వెళ్ళినట్టు, ఏమైపోయినట్టు? గణేష్ చందా గిట్లా పోతుంటే ఎవడైనా కిడ్నాప్ చేసిండేమో. కిడ్నాప్? భయపడకండి అంకుల్, కిడ్నాప్ కాకపోతే ఏదైనా యాక్సిడెంట్ అయిందేమో. యాక్సిడెంటా? భయపడకండి అంకుల్, యాక్సిడెంట్ కాకపోతే ఏదైనా చెరువులోనా బావిలోనా. భయపడొద్దు అని అన్ని భయపడే మాటలు చెప్తావేంట్రా బాండ వెదవా? అవును, సాయంత్రం మీరిద్దరు కలిసే కదా వెళ్ళింది? అవు కలిసి వెళ్ళినాం, కానీ ఊడ్చి వరకు వెళ్ళినాక నన్ను ఇడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళిందిరా?
పక్కూరికి పోయిందేమో నాకు తెలియదు అంకుల్. పక్కూరికా? ఎందుకురా? గణేష్ పూజకి వెళ్ళిందేమో నాకు తెలియదు అంకుల్. ఆ? గణేష్ పూజ పక్కూర్లనా? ఎందుకు చేస్తుందిరా? ఛాలెంజ్ గిట్ల కట్టిందేమో నాకు తెలియదు అంకుల్. ఆ? వీడేంటి తెలియదు అని అన్నీ చెప్తున్నాడంటే వీనికి అన్నీ తెలుసన్నమాట. రేయ్ చిట్టి, వెళ్ళి ఆ కర్ర తీసుకురారా. అలాగే అంకుల్. ఇగో అంకుల్. ఇటీరా. ఇప్పుడు ఈ కర్ర ఎందుకు అంకుల్? నిన్ను పిచ్చ కొట్టుడు కొట్టడానికేమో. నాకు తెలియదురా. నన్ను ఎందుకు కొడతారు అంకుల్? నువ్వేదో దాస్తున్నావేమో అని డౌట్ వచ్చిందేమో. నాకు తెలియదురా. నిజంగా నాకేం తెలియదు అంకుల్. అట్ల కాడతో వాత పెడితే చెప్పొచ్చేమో కదరా. వాత వాము. పోనీ కాలు చేతులు కట్టేసి చీకటి గదిలో వేస్తే గుర్తొస్తుందా? ఆ గుర్తొచ్చింది అంకుల్. నాకు తెలుసురా గుర్తొస్తుందని. చెప్పు నాన్న చెప్పు. మరి అప్పుడు ఆ పక్కూరికి వెళ్ళినప్పుడు ఒక ముసల్దాంతో ఛాలెంజ్ చేసింది కదా. గట్ల వేసింది అంకుల్. ఓహో, వినాయకుడు వేషం వేసి నన్ను మోసం చేసి పక్కూరికెళ్ళిందన్నమాట. అవును అంకుల్. చెప్తా పదరా వెళ్దాం. ఎక్కడికి అంకుల్? పక్కూరికిరా. ఆ? నా డ్రెస్ బాగాలేదు అంకుల్. ఆ, నువ్వు పెద్ద మగాడివి, మహేష్ బాబువి, డ్రెస్ బాగలేదని ఫ్యాన్స్ ఫీల్ అవుతారా? నోరు మూసుకోరా, పదా. నువ్వు తిన్నా. ఎంత రెడీయా? జరగండి. అయ్యో ప్రసాదాలేంటే ఇంత తక్కువ ఉన్నాయి? అంటే ఇందాక మీరు టేస్ట్ చూడమన్నారని ఇదిగోండి జస్ట్ ఇంతే అలా తిన్నాను. టేస్ట్ చూస్తే కొంచెం తగ్గుతుంది, ఇదేంటే కొంచెమే ఉంది. అంటే ఇదిగో శిరీష్ ఒకసారి చూడమంది, మా ఆయన ఒకసారి, గీత్ ఒకసారి, మా మరిది ఒకసారి, అలా ఒక్కొక్కసారి టేస్ట్ చూడమనేసరికి అలాగించేశారు. చెత్త మొహన్నారా, ఉన్నదంతా తినేస్తే ఎలా అమ్ముతారే? ప్రసాదం బాబు వేడి వేడి ప్రసాదం బాబు అని అమ్ముతాం అత్తయ్య గారు. నువ్వు ముయ్యవే, నీవో దండం. అసలు ప్రసాదం కొంచెమే ఉంది, డబ్బులే వస్తాయే. నేనున్నా కదా, టెన్షన్ పడకు ముసలి. ప్రసాదానికి టికెట్ ఉందా? నువ్వు రైల్లో టీసీవా? కాదు. బస్ కండక్టర్వా? కాదు. మరి ప్రసాదానికి టికెట్ ఉందా, జేబులో సిల్లర్ ఉందా అని అడుగుతావేంది? నా ఉద్దేశం ప్రసాదానికి డబ్బులు ఇవ్వాలా అని. ప్రసాదానికి అక్కర్లేదు, నాకిస్తే చాలు. మీకెందుకు? పాపం ప్రసాదానికి చేతులు లేవు కదా, అందుకు. ఇది ఎవరి పిల్లో తెలియదు గాని ఆ తెలివితేటలు ఆ మాటలు అచ్చో నీ నోట్లోంచి ఊడిపోయినట్టున్నాయమ్మా. పోయి గిప్పిసిరా దాంతో బోల్తావ్. పైసలు ఇచ్చి ప్రసాదం తీసుకోవే. ఇవ్వు ప్రసాదం పెట్టండి. అమ్మా, ఇది మేమిచ్చిన ప్రసాదమే కదా. ఎవరికి ఇచ్చినావు? దేవుడికి. అయితే దేవుణ్ణి అడుక్కో, మమ్మల్ని అడుగుతావేంది? అమ్మో, అంటే మా ప్రసాదం మాకే అమ్ముతారా? నాకొద్దు. అయితే లోపలికి వెళ్ళండి, మా మనవరాలు ఉంటుంది. ఎందుకు? ప్రసాదం ఫ్రీగా పెడుతుందా? అవును, ఫ్రీగా హారతిస్తుంది. అమ్మో వద్దులే.